యవన్ పిచ్చానికి ఆనందం అన్నట్టు ఇంగ్లాండ్ దేశంలో ఓ సిరిమంతుడు 98 కిలోల బంగారంతోని పాయకాన వేయించుకున్నాడట. దాని విలువ ఏం తక్కువ 30 కోట్లకి ఎక్కువనే అంటున్నారు. వానికేమైనా తలకాయ తిక్కన తలతల మెరిసే నగలు చేయించుకోక బంగారాన్ని గట్ల గలీజ్గా వాడుకునుడేంది అని తిట్టిండ్రట కొంతమంది. అయినా అవేం పట్టించుకోకుండా పాయకానను పద్ధతిగా వాడుకున్నాడట. ఇక్కడ దాకా మంచిగానే ఉన్నది కానీ తర్వాత బంగారు పాయకాన మాయమవుడే చిత్రంగా ఉన్నది. ఎంతో పాయనంగా చేయించుకున్న దాన్ని దొంగలు 5 అంటే 5 నిమిషాలల్లా ముక్కలు ముక్కలు చేసి ఎత్తుకొని పోయినరట. షిషి పాయకానని ఎట్లా ఎత్తుకపోబుద్దయింది అంటారా? దొంగోనికి చెప్పే లాభం, అసొంటిది బంగారం ఎత్తుకపోరా? ఇంగ్లాండ్ దేశంలో ఉన్న బ్లెన్హైమ్ అనే ప్యాలెస్కి వచ్చిన దొంగలు సుత్తెలతోని తలుపును వలగొట్టి లోపటికొచ్చి ఆ పాయకాన బేసిన్ను ముక్కలు ముక్కలు చేసిండ్రట. తెచ్చుకున్న సంచులల్లా ఆ బంగారు బేసిన ముక్కలు పెట్టుకొని 6 నుంచి 5 నిమిషాలల్లా పరారైండ్రట. కళ్ళు ముసి తెరిచేలోపే కట్టుకున్న పాయకాన దాని మీద పెట్టుకున్న ప్రేమ మాయమైందట. అయితే ఈ దొంగలు ఏ పాటో ఇంటి గుట్టు తెలిసినోళ్ళు కావచ్చని అనుకొని విచారణ చేస్తే అదేం లేదంటున్నారు. ఎప్పుడో కట్టుకున్న దాన్ని 5 ఏళ్ల కింద అంటే 2019లా దొంగతనం చేస్తే ఇగో ఈ నడమ కోర్టుల విచారణ చేస్తే ఈ ముచ్చట తెలిసిందట. చూడుండ్రి మనుషులు ఎట్లా తయారైనరో. పనికొస్తుంది అనుకుంటే పాయకాన కాదు దొంగలు ఏదైనా ఎత్తుకొని పోయేటట్టున్నారు. షిషి ఆ టాయిలెట్ కట్టుకున్నోనికైనా బుద్ధి ఉండొద్దా? కోట్లు విలువ చేసే బంగారు పాయకాన కట్టుకునే కంటే ఓ నలుగురికి సాయం చేస్తే తలుసుకుంటారనే సోయి లేకుంటే ఎట్లా అన్నట్టు తిడుతున్నారట ఈ ముచ్చట తెలిసినాక.